నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మేడారం జాతర అంటే భక్తి విశ్వాసం. కానీ ఈసారి భక్తులకు ఎదురైనది మాత్రం అవస్థలు, ఆవేదన, ఆగ్రహం. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పిస్తుందన్న ఆశతో మేడారం జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 7 గంటలకు బస్టాండ్కు చేరుకున్న భక్తులకు ఉదయం వరకు ఒక్క బస్సు కూడా రాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలిలో చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా రాత్రంతా బస్టాండ్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు. బస్సులు లేక ఇబ్బందులు పడటమే కాకుండా మరుగుదొడ్లు, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నిరాశకు లోనైన భక్తులు మాట్లాడుతూ ప్రభుత్వం అన్నీ చూసుకుంటుందన్నారు. కానీ ఇక్కడ బస్సులు లేవు, మరుగుదొడ్లు లేవు, చిన్నపిల్లలతో రాత్రంతా చలిలో ఉండాల్సి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం పట్ల భక్తులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. ఎందుకు ఇక్కడ చెప్తాలంటారు? మీరు ఇలా చెప్పొద్దు, ఎందుకు చెప్తాలంటారు? చెప్పండి 10 మంది వచ్చి మరి అక్కడ మెయింటైన్ చేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ చెప్పకండి ఆయన అడిగిపోయి కౌంటర్ కార్ ఉండే అంటారు. కౌంటర్ లో మాకు తెలియదు అంటారు. పోలీసులు మా డ్యూటీ అయిపోయింది అంటారు. గొల్లర శివ వరంగల్, మీరు ఎక్కడ ఉన్నా కూడా తప్పిపోయిన వ్యక్తుల శిబిరము ఆర్టీసీ బస్ దగ్గర రాగలరు. గొల్లర శివ, మీరు ఎక్కడ ఉన్నా కూడా తప్పిపోయిన వ్యక్తుల శిబిరము ఆర్టీసీ బస్ దగ్గర రాగలరు. మొత్తం జామ్ అయిపోయినాయి. వాష్రూమ్ టాయిలెట్ అంటారు, అక్కడ జామ్ అయిపోయినాయి. మొత్తం జామ్ అయిపోయినాయి. బాత్రూమ్స్ మస్తు ఇబ్బంది అవుతుంది. పిల్లలు లేడీస్ మారపల్లి రవి, లక్ష్మి, హుజరాబాద్, జమ్మికుంట. పోలీసులు మా తెలియదమ్మా, మేము డ్యూటీ దిగినాం అయిపోయింది అన్నాడు. ఎవరిని అడగాలి? 3 గంటలు ఎవరిని అడగాలి? పిల్లలు అయితే నిన్న నిష్కారంగా పడైపోతాండ్రు. వరంగల్ కూడా 1000 మంది ఉన్నాం. ఎట్లా పోవాలి, ఎట్లుండాలి, ఏంది నిద్రలు లేక పిల్లలు మొత్తం ఘోరంగా ఇల్లు చల్లనైతే వణికినాం.